జీపీఆర్ లైవ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రిలీజ్ అయిన నాగన్న సర్వే తో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వైసీపీకి 134 స్థానాలు, కూటమికి 41 స్థానాలుగా చెప్పడం జరిగింది. అలాగే ఈ సర్వేకి సారథ్యం వహించిన రేణుకా పోతినేని మరియు వాళ్ళ గ్రూప్కి అన్ని విధాలుగా బాగా చేశారని నమ్మొచ్చు. రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్నదే వాళ్ళు సర్వేలో తేల్చారు. ఇంకా ఓటు శాతం కూడా 52%, అలాగే ప్రతిపక్షాలకి 45, ఇతరులకి 3గా తేల్చారని చెప్పక తప్పదు. మరి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావడం ఖాయం, ముఖ్యమంత్రి గారు కూడా అవడం ఖాయమని చెప్పక తప్పదు. రాను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ పెరిగి మరి అనుకున్న విధంగా టార్గెట్ ఏదైతే సీఎం నిర్ణయించుకున్నారో 175 to 175 నినాదం గట్టిగా పనిచేసిందని చెప్పక తప్పదు. అలాగే సిద్ధం మీటింగ్లు కానీ, సిద్ధం బస్సు యాత్ర కానీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ముఖ్యమంత్రి గారు చేసిన పనులు కూడా చాలా ప్రజలు అందరూ ఆమోదించారు. చేసిన పనులు కూడా మనం ఈ వీడియోలను కూడా చిన్న వీడియోలు కూడా ట్యాగ్ చేయడం జరుగుతుంది. అది కూడా చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఆదిస్తారని తెలియజేస్తూ జీపీఆర్ లైవ్ ఛానల్ సేమ్ టు సబ్స్క్రైబ్. అన్నా, ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలందరినీ మీరు ఆదరిస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అంటూ వచ్చి రెక్కాడితే డొక్కాడిని కుటుంబాలందరినీ ఆదరించాడు మన అన్న. ఆదరించి మనందరికి మంచి రోజులు తెప్పించాడు. అన్నా, ఇన్ని చేసిన మీరు మా ఇంటిలో నాకు అన్నగా కొడుకులేని ఇల్లని భ్రమ లేకుండా నీ కొడుకుగా మా అమ్మ నాన్నకుండి, చెల్లెలకు అన్నగా మీరుండి మమ్మల్ని నడిపించారన్నా. అన్న, విద్యా వైద్య రంగాల్లో మీరు చాలా కృషి చేశారు. అది దాని యొక్క ప్రాధాన్యం మాకొక భరోసా ఇచ్చిందన్న. నిరుపేద కుటుంబాలు ఎంత ఆనందంగా ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? మన జగనన్న. మన జగనన్న ఉన్నంత కాలం నిరుపేదలనే వారే లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న నిరుపేద విద్యార్థులు అందరూ ఈరోజు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం అన్నా, మీరు చేసిన మంచి మీకు మంచితనం కాపాడుతుందన్నా. మీరు చేసిన మంచి మిమ్మల్ని కాపాడుతుందన్నా. సంక్షేమ పథకాలు అందుకున్న పేద కుటుంబాలందరి దీవెనలు మీకు రక్షగా ఉంటాయన్నా. అన్నా, ఫైనల్ ఒక మాట. ఇప్పటి వరకు ఎంత ఏడ్చినా మా కన్నీళ్ళు ఆరవు అనుకున్నామన్నా. మీ చిరునవ్వుతో మాకు ఆనంద బాష్పాలు తెప్పించారన్నా. మాలాంటి పేద ప్రజల కోసం కొట్టిన రాజువు, రారాజు అన్న నువ్వు, సంక్షేమ బాటసారివి. ఫైనల్ ఒక మాట.